श्री साईराम भगवान श्री सत्य साई बाबा वारी दिव्य आशीस्సుलतो जैत्याल सत्य साई सेवा संस्थल युवत अंदరం కూడాను ఈ రోజు ఇక్కడ సత్య సాయి సేవా సమితి జైత్యాల్లో కలుసుకొని స్వామివారికి ఒక చిన్న సేవా పుష్పాన్ని సమర్పించుకుంటున్నాము. స్వామివారి యొక్క మహారాధన దినోత్సవం ఏప్రిల్లో ఉంది. 24th ఏప్రిల్ అనేది మహారాధన దినోత్సవం. సోమవారం అవతారం ఫిజికల్గా చాలించినటువంటి ఆ రోజు. దాన్ని పురస్కరించుకొని మేము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్ యొక్క యువత అందరం కూడా దాదాపు 5,000 నుంచి 6,000 మంది యువత పుట్టపర్తికి వెళ్ళి అక్కడ 2 రోజులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని 24th ఏప్రిల్ రోజున అక్కడ జరిగేటువంటి పెద్ద కార్యక్రమం మహానారాయణ సేవ అనేటువంటి ఒక 50,000 మందికి ఒకటేసారి నారాయణ సేవ అంటే అన్నదానము మరియు బట్టలు పంపిణీ జరుగుతుంది. సో ఈ 6,000 మంది యూత్ అందరం కూడా వెళ్ళేసేసి అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమంలో పాల్గొని వచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మేము నాంది పలికాము. సో అందులో భాగంగానే ప్రతి సమితి నుంచి కూడాను ప్రతి జిల్లా నుంచి కూడాను యువత అందరం కూడా వివిధ సేవా కార్యక్రమాలలో, ఎందుకంటే ఏప్రిల్ అనేది ఇంకొక 2 నెలలు ఉంది కాబట్టి 2 నెలల కాలంలో వివిధ సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాలి. ఎందుకంటే సత్యసాయి సేవా సంస్థలలో ముందుగా ఉండేటివి 2 ప్రేమ అండ్ సేవ అనేటువంటివి 2 కాబట్టి సో ఆ కార్యక్రమాలే మేము తీసుకొని స్వామి యొక్క ప్రేమని పంచడానికి అలాగే సేవని వివిధ ప్లేసెస్లలో మేము చేస్తూ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ఇవాళ రేపు ఎస్పెషల్లీ ఈ క్యాంప్ అయితేనేది రక్తదానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల రక్తం లేక అవస్థలు పడుతున్నటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటిదే. సో కాబట్టి మా యువత అందరం ఎందుకు ఫస్ట్ మేము రక్తదానంతో ఈ సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయదని చెప్పేసి అనుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు మేము ఇక్కడ జైత్యాల సమితిలో ఏర్పాటు చేసుకున్నాము. సో దాదాపు వివిధ సమితి నుంచి వచ్చినటువంటి యువత మా దగ్గర జైత్యాలకు సంబంధించి ఒక 6 సమితులు ఉన్నాయి. 6 సమితుల నుంచి కూడా ప్రతి సమితి నుంచి కూడా రిప్రజెంటేషన్ రావడం జరిగింది. యువజన పర్తి యాత్ర సందర్భంగా మేము ఈ వివిధ కార్యక్రమాలను కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే మా యొక్క సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై.